అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈ వీడియోలో నేను మీతో తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి వికలాంగులు మరియు దివ్యాంగుల కోసం ఆర్థిక పునరావాస పథకం కింద ఇచ్చేటటువంటి 50,000 రూపాయల సబ్సిడీకి ఆ ప్రాసెస్కి మనం ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో అని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో ఎవరికైతే అప్లై చేయడం ఎలాగో తెలియదో, లేకపోతే అప్లికేషన్లో మీరు ఫిల్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయో వాళ్ళు దయచేసి ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. చూస్తే మీకు పాయింట్ టు పాయింట్ ఎలా అప్లై చేయాలి, ఏ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు నేను ఈ స్కీమ్ గురించి కొన్ని పాయింట్స్ చెప్తానండి. ఇవి మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో దయచేసి ఇవి ఏంటో విందాం. ఈ యొక్క ఆర్థిక పునరావాస పథకంకి మీరు అప్లై చేయాలి అంటే ఫస్ట్ కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. గవర్నమెంట్ వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు. దానిలో ఫస్ట్ది ఏంటి అంటే మీ యొక్క ఏజ్ అనేది 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే సదరం సర్టిఫికేట్లో ఉన్నటువంటి పర్సంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ వైకల్య శాతం అనేది 40% కన్నా ఎక్కువగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ యొక్క సంవత్సర ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి 1,50,000 లోపు ఉండాలి. అలాగే పట్టణాల్లో ఉన్న వారికి వార్షిక ఆదాయం అనేది 2 లక్షల రూపాయల లోపు ఉండాలి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ పథకం మీరు అప్లై చేయాలి అంటే లాస్ట్ 5 సంవత్సరాల లోపల, గడిచిన 5 సంవత్సరాల లోపల మీరు ఈ పథకం కింద లబ్ధి పొందిన వాళ్ళై ఉండాలి. సో ఇవి గవర్నమెంట్ వాళ్ళు పెట్టినటువంటి కొన్ని కండిషన్స్ అండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ యొక్క అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. tgobms.cgg.gov.in ఇది వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ పైన కనిపిస్తుంది అప్లై ఆన్లైన్ ఫర్ ఎకనామిక్ రీహాబిలిటేషన్ స్కీమ్ డిజేబుల్డ్ వెల్ఫేర్. స్టార్ట్ డేట్ 23/1/2025, లాస్ట్ డేట్ 2/2/25, February 2nd 2025 లాస్ట్ డేట్ అండి. సో ఈరోజు త్వరగా అప్లై చేసుకోండి. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. సో మీకు సెకండ్ పేజ్లోకి వెళ్తారండి. సెకండ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈఆర్ఎస్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. దీనిలో మొదటగా మీరు ఎంచుకోవాల్సింది బెనిఫిషియరీ టైప్, లబ్ధిదారుని యొక్క రకము. ఇక్కడ ఇండివిజువల్ అని ఉంది, మీరు ఇండివిజువల్ చూస్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఆర్థిక సహాయ రకము. ఇది స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింకేజ్, ఇది ఒకటే ఆప్షన్ ఉంది, ఇదే చూస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెక్టార్, మీరు ఏ కేటగిరీలో లోన్ అనేది పొందాలి అనుకుంటున్నారు, అగ్రో బేస్డా, యానిమల్, తర్వాత ఫిషరీస్కి సంబంధించిందా, హార్టికల్చర్, మైనర్ ఇరిగేషన్, ట్రాన్స్పోర్ట్ సెక్టార్, ఐఎస్బి సెక్టార్. సో ఇందులో మీ యొక్క నైపుణ్యతను, మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ను, మీరు ఏ కేటగిరీలో అయితే లోన్ పొందాలనుకుంటున్నారో ఆ యొక్క ఆప్షన్ చూస్ చేసుకోండి. ఈ కేసులో నేను ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అనేది చూస్ చేసుకుంటున్నాను, ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి. సో నెక్స్ట్ వచ్చేసి స్కీమ్, ఇందులో స్కీమ్ ఏంటి, నాకు ఎలక్ట్రిక్ ఆటో కావాలి. సో మీకు ఇందులో ఏది ఆప్షన్ అయితే కావాలో అది చూస్ చేసుకోండి. నేనైతే ఎలక్ట్రిక్ ఆటో చూస్ చేసుకున్నాను. సో నెక్స్ట్ గో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు చూపిస్తుంది, ఇక్కడ మనం స్కీమ్ సెలెక్ట్ చేసుకోగానే మినిమం యూనిట్ కాస్ట్ 50,000, మ్యాక్సిమం యూనిట్ కాస్ట్ 50,000. ఈ స్కీమ్ కింద వాళ్ళు 50,000 రూపాయలు అనేది ఇస్తున్నారు. సో మినిమం 50, మ్యాక్సిమం 50 మనకి ఇక్కడ చూపిస్తుంది. సో గో అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. సో ఈ పేజ్లో మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి డిస్ట్రిక్ట్, జిల్లా. మీరు ఏ జిల్లాలో ఉంటున్నారో ఆ జిల్లా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఖమ్మంలో ఉంటున్నారో ఖమ్మం, మెదక్లో ఉంటున్నవారు మెదక్. మీరు ఏ డిస్టిక్లో అయితే ఉంటున్నారో ఆ డిస్టిక్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మండల్ అనే ఆప్షన్ ఉంది. సో మీకు నేను చూపించడానికి నేను ఇక్కడ కరీంనగర్ అని చెప్పేసి నేను ఇక్కడ జిల్లా సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మండల్, కరీంనగర్ జిల్లాలో మీరు ఏ మండలానికి చెందినవారు, ఫర్ ఎగ్జాంపుల్ హుజురాబాద్. సో నెక్స్ట్ వచ్చేసి పంచాయత్ వచ్చేసి మీరు ఏ పంచాయతీలో ఉంటున్నారో ఆ పంచాయత్.
నెక్స్ట్ వచ్చేసి విలేజ్, ఏ గ్రామం, మీరు ఈ డిస్టిక్లో, ఈ మండలంలో, ఈ పంచాయతీలో ఏ గ్రామంలో ఉంటున్నారు. సో దాని తర్వాత హ్యాబిటేషన్ నివాసం అనేది ఆప్షనల్ అండి. ఇది మనం సెలెక్ట్ చేసుకోకపోయినా ఏం కాదు, మీరు దీన్ని ఎంటీగా వదిలేసినా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి సెక్టార్ వివరములు. సో దీనిలో వచ్చేసి మనం చూస్ చేసుకున్నట్టుగా ఇక్కడ ఇండివిజువల్ చూస్ చేసుకున్నాము ప్రీవియస్ పేజ్లో. దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ సెక్టార్ నేను చూస్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఎలక్ట్రిక్ ఆటో కావాలని చెప్పేసి నేను చూస్ చేసుకున్నాను. ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకు ప్రీవియస్ పేజ్లో మనం ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో అవి ఇక్కడ చూపిస్తూ ఉంది. దీని తర్వాత యూనిట్ కాస్ట్ విలువ వచ్చేసి మనకు ఈ సబ్సిడీ ద్వారా గవర్నమెంట్ వాళ్ళు 50,000 ఇస్తున్నారు కాబట్టి మీరు 50,000 ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్సిడీ ఆటోమేటిక్గా 50,000 వస్తుంది. లేదు మీరు ఇక్కడ ఏ నెంబర్ కొట్టినా కూడా ఇది యాక్సెప్ట్ చేయదండి. సో ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి నేను 4 అనే నెంబర్ ఇచ్చాను. ఇక్కడ మనకు ఒక ఎర్రర్ పాపప్ వచ్చింది, ఎంటర్ యూనిట్ కాస్ట్ యాజ్ 50,000. ఓకే, సో మీరు ఇక్కడ ఓన్లీ 50,000 అని మాత్రమే ఎంటర్ చేయాలి. వేరే ఏది చేసినా కూడా అది యాక్సెప్ట్ చేయదు, మీ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళదు. సో దయచేసి ఇక్కడ 50,000 అని ఇవ్వండి యూనిట్ కాస్ట్ దగ్గర. సో నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్, మీకు ఏ బ్యాంకులో అయితే ఖాతా ఉందో ఆ బ్యాంక్ యొక్క నేమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంది, నేను అది చూస్ చేసుకున్నాను. దాని తర్వాత బ్రాంచ్, ఈ బ్రాంచ్ అడ్రస్ ఎక్కడుంది, యూనియన్ బ్యాంక్ అనేది ఎక్కడుంది. దాని తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఆటోమేటిక్గా వస్తుందండి, లేకపోతే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మాన్యువల్గా. బట్ మోస్ట్లీ బ్యాంక్కి ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో దాని తర్వాత మీ బ్యాంక్ యొక్క అకౌంట్ నెంబర్, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంత అయితే అంతా ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా వచ్చేసి బ్యాంక్ పాస్బుక్ యొక్క ఫ్రంట్ పేజ్ బిల్లు అప్లోడ్ చేయమని అడుగుతున్నారు. అది జేపీజీ కానివ్వండి, పీడిఎఫ్ కానివ్వండి, ఆ తర్వాత పిఎన్జీ ఫార్మాట్, ఏ ఫార్మాట్ అయినా ఇక్కడ మెన్షన్ చేసిన ఫార్మాట్స్లో దాని యొక్క ఫైల్ సైజ్ అనేది 500 KB కన్నా తక్కువ ఉంటుంది చూసుకోండి. సో ఆ ఫైల్ని ఇక్కడ నుంచి మీరు అప్లోడ్ చేయండి. బ్యాంక్ పాస్బుక్ యొక్క ఫ్రంట్ పేజ్ కంపల్సరీగా అప్లోడ్ చేయాలండి. సో దీని తర్వాత మనం కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్టయితే నెక్స్ట్ లబ్ధిదారుని వివరములు, బెనిఫిషియరీ డీటెయిల్స్ అని ఉన్నాయి. ఇక్కడ సదరం సర్టిఫికేట్ నెంబర్, కంపల్సరీగా సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలండి. దాని నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. దాని తర్వాత నేమ్ యాజ్ పర్ సదరం సర్టిఫికేట్లో మీ నేమ్ ఎలా ఉందో సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ మీ నేమ్ రాయండి. దాని తర్వాత ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్, తండ్రి పేరు కానివ్వండి, భర్త పేరు కానివ్వండి ఇక్కడ రాయండి. దాని తర్వాత డిజేబుల్ టైప్, వైకల్య రకము మనకు సదరం సర్టిఫికేట్లో వాళ్ళు మెన్షన్ చేస్తే అది ఇక్కడ చూస్ చేసుకోండి. లేదంటే మీరు ఏ డిజేబిలిటీ అయితే ఉన్నారో మీరు ఇక్కడ నుంచి చూస్ చేసుకోండి. దాని తర్వాత డిజేబుల్ పర్సంటేజ్, వైకల్య శాతము. సో మనకు సదరం సర్టిఫికేట్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారండి పర్సంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ ఎంత అనేది, యాజ్ ఇట్ ఈస్ సదరం సర్టిఫికేట్లో ఉన్నటువంటి పర్సంటేజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ సబ్ టైప్ ఆఫ్ డిజేబిలిటీ, వైకల్య యొక్క ఉపరకం. సో మనకు ఉన్నటువంటి ఈ డిజేబుల్ టైప్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి సబ్ టైప్ ఇక్కడ చూస్ చేసుకొని నెక్స్ట్ కాజ్ ఆఫ్ డిజేబిలిటీ, వైకల్య కారణం అనేది కూడా మనకు ఇది ఆప్షనల్ అండి, ఇది కంపల్సరీ ఏం కాదు. బట్ మీకు ఈ రీజన్ కూడా మీకు సదరం సర్టిఫికేట్లో ఉంటుంది. సో దాన్ని ఇక్కడ మెన్షన్ చేయండి. జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. పురుషుడు అనుకోండి ఇది చూస్ చేసుకోండి, స్త్రీ అయితే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మీరు గ్రామాల్లో ఉన్నట్టయితే రూరల్, పట్టణాల్లో ఉన్నట్టయితే అర్బన్, మీరు ఉండేటటువంటి ఏరియాని బట్టి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్యాస్ట్, మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళో ఆ యొక్క క్యాస్ట్ మీరు చూస్ చేసుకోండి. తర్వాత మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాలండి. దాని తర్వాత నేమ్ యాజ్ పర్ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఎట్లయితే మీ నేమ్ ఉందో ఆ పేరు యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రాయండి. తర్వాత ఈ క్యాస్ట్లో సబ్ క్యాస్ట్ ఉంది, మీరు సబ్ క్యాస్ట్ ఏదైతే అది ఇక్కడ రాసేయండి. దాని తర్వాత విద్యార్హతలు, మీరు చదువుకున్న వారైతే ఎస్ఎస్సియా, ఇంటర్మీడియటా, డిగ్రీయా, పీజీయా, లేదు ఏం చదువుకోలేదనుకోండి ఇల్లిటరేట్ అనేది చూస్ చేసుకోండి. దీని తర్వాత మీ సేవలో ఉన్నటువంటి ఇన్కమ్ నెంబర్ కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేయాలండి. దాని తర్వాత ఇన్కమ్లో ఉన్న నేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రాయండి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ పుట్టిన తేదీ ఇక్కడ ఇవ్వండి. తర్వాత పుట్టిన తేదీని బట్టి ఆటోమేటిక్గా నాకు తెలిసి ఇది వయసు అనేది చూస్ చేసుకుంటుంది, లేదు అంటే మీరు వయసు ఇక్కడ మెన్షన్ చేయండి. దాని తర్వాత మీ యొక్క సంవత్సర ఆదాయం ఇక్కడ రాయండి, మీకు యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది ఇక్కడ రాయండి. దాని తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్, సెల్ ఫోన్ నెంబర్ ఇవ్వండి.
తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, మీకు మీ ఫోన్తో పాటు ఇంకా ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే అది కూడా ఇవ్వచ్చు. దాని తర్వాత నేమ్ యాజ్ పర్ ఆధార్, మీ ఆధార్లో ఉన్నటువంటి నేమ్ ఇక్కడ రాయండి. అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి, ఆధార్ నెంబర్ దగ్గర ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. తర్వాత ఇది రేషన్ కార్డ్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్, ఆహార భద్రత కార్డ్ అంటే రేషన్ కార్డ్ లాంటిదేనండి, ఆ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయండి. లాస్ట్లో మీ యొక్క డోర్ నెంబర్, అడ్రస్ ఇవన్నీ ఇచ్చి ఇక్కడ చెక్ బాక్స్ పైన సెలెక్ట్ చేసుకొని టెస్ట్ ప్రివ్యూ అని కొట్టండి. సో నేను ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయలేదు కాబట్టి మనకు ఎర్రర్స్ వస్తాయి, ఇవన్నీ ఫిల్ చేయమని చెప్పేసి ప్లీజ్ ఫిల్ ఆల్ మ్యాండేటరీ ఫీల్డ్స్ అని వస్తుంది. ఈ డేటా అంతా కూడా మనం ఫిల్ చేసిన తర్వాత మనకు ప్రివ్యూ అనేది వస్తుంది. ప్రివ్యూలో మనం ఇంకేదన్నా మిస్ అయినామా ఒకేసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు ఏ డీటెయిల్స్ అయితే ఇంకా ఫిల్ చేయాల్సి ఉందో అవన్నీ ఫిల్ చేసి మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసుకోండి, మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్టా, మీ అకౌంట్ నెంబర్ మెయిన్గా అకౌంట్ నెంబర్ కరెక్టా, మీ యొక్క సదరం సర్టిఫికేట్ నెంబర్ కరెక్టా, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కరెక్టా, నేమ్స్ అన్ని కరెక్ట్గా రాసారా లేదా అవన్నీ ఒకసారి చూసుకొని సబ్మిట్ చేయండి, సరిపోతుంది. సో ఇదేనండి ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకున్నది. ఈ యొక్క అప్లికేషన్ 2 ఫిబ్రవరి 2025 లాస్ట్ అండి. సో దయచేసి ఎవరైతే అప్లై చేసుకోలేదు ఇప్పటివరకే ఫాస్ట్గా అప్లై చేసుకోండి. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి, నేను త్వరగా రెస్పాండ్ అయ్యి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. సో ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.